ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 15/4/2019 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ధనయోగము, విహారయాత్రలు, విందు వినోదాదులు, ఉద్యోగంలో అనుకూలతలు, ప్రమోషను, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడము, అనుకున్న చోటికి బదిలీలు, ఆనందాది యోగాలు, రుణ సౌకర్యాలు, గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడము, విద్యాభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు గడించడము, సమయోచితమైన నిర్ణయాలు తీసుకోవడము, అనేక రకాల వ్యక్తులతో సంభాషణలు అనుకూలత కలిగించడము, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో లాభాలు కలిగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత స్థితి ఉంది. విదేశాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆన్ సైట్లో విదేశాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోతున్నాయి. స్థిర నివాసము, గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ లేదా H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడము, వాహన సౌఖ్యము, సువర్ణాభరణ ప్రాప్తి, హోటలు, మద్యపానము, గ్యాసు, ఈ చెక్క పనులతో చేసేటువంటి వ్యాపారము అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార స్థితి చాలా అద్భుతమైనటువంటి స్థితి కనబడుతుంది. మీరు అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. ఆనంద యోగాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఆనంద శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువ కనబడుతోంది. మీరు అనుకున్నటువంటి రుణ సౌకర్యాన్ని పొందుకోవడమే కాకుండా ఇతరులకి ఇవ్వని రుణాన్ని కూడా తీర్చేసుకునేటువంటి సులభమైన ఆనందాది యోగాల్ని పొందుకునే శుభ స్థితి ఈరోజు బాగా ఎక్కువ కనబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా కూడా ఆనందాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాన యోగ్యత, ముఖ్యంగా క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశము, నూతన ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్స్ ఈరోజు పెట్టుకోవచ్చును. శుభమైనటువంటి వార్తలు వింటారు. అపాయింట్మెంట్ లెటర్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. క్రీడాకారులకి అనుకూలవంతమైనటువంటి పురస్కారాలు లభిస్తాయి. మంచి ఉత్తమమైనటువంటి వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన రోజులు. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసము, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, అనుకోని ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. అనగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో వెళ్ళి ఊహించినటువంటి ధన లాభాలని పొందుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అనేక మంది వ్యక్తుల నుంచి గౌరవ మర్యాదలు అందుకునేటువంటి అవకాశాలు, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల లాభాలు, వివాహాది శుభకర చర్చలు లాభాన్ని కలిగిస్తాయి. పుత్ర సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్నటువంటి రుణ సంబంధ విషయాల్లో తీర్చేసుకోవడము, రుణాన్ని పొందడము రెండు కూడా ఉంటాయి. ముఖ్యంగా వీరికి గృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవారికి, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి మరియు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఊహించిన ధన లాభాలు, కొత్త కాంట్రాక్ట్ అందుకునే అవకాశం, అలాగే వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం, మీ పిల్లల భవిష్యత్తు కార్యాచరణ కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాలు కూడా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాదుల్లో పాలు పంచుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థిక విషయాల్లో కూడా చాలా అనుకూలమైన శుభస్థితి ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని తప్పకుండా పొందవచ్చును. ఈ రాశి వారికి రోజంతా కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనాన్ని నివారించుకోవడం మంచిది. అనవసర వ్యక్తులతో సంభాషణలు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అవాంతరాలు, అనవసర ప్రయాణాలు, పనికిమాలిన వ్యక్తులతో సంభాషణలు, గొడవలు. ఉదాహరణకి వాహనం వల్ల స్వల్పమైనటువంటి ఏదైనా
ఇబ్బంది జరిగినప్పుడు అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది, అనగా పోట్లాటలు అధికమయ్యే అవకాశాలు, ఏదన్నా లైన్లో నిలిచినప్పుడు కూడా అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం, ఒక రకమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తుల వల్ల గొడవలు, సంఘర్షణ, కుటుంబ పరువు బజారున పడే అవకాశం. అదే మీరు మౌనంగా ఉన్నారనుకోండి, అటువంటి వ్యక్తుల వల్ల మీ గౌరవం ఇనుమడింపజేసే అవకాశం ఉంటుంది. అనగా చండాలమైనటువంటి వ్యక్తులతో గొడవకు దిగడం కన్నా మౌనంగా పక్కకు తప్పుకోవడం వల్ల అటువంటి శునక సంబంధించినటువంటి వ్యక్తులతో మనం దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని విధంగా ఆర్థిక నష్టం కూడా ఉంటుంది, అనగా లేనిపోని వ్యక్తులకి తొందరపాటుతనంతో ధనాన్ని అప్పుగా ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తించండి. స్వదేశాల ప్రయాణాలు కొంతవరకు లాభాన్ని కలిగిస్తాయి, అది కూడా తీర్థయాత్రల వల్ల ప్రయాణాలు లాభాన్ని, మనశ్శాంతిని, ఆనందాది యోగాన్ని కలిగిస్తాయి. అదే విదేశీయాన యోగము నష్టాన్ని కలిగిస్తుంది. విహారయాత్ర రీత్యా ఈరోజు కనుక మీరు విహారయాత్ర కానీ విదేశయానం కానీ ప్రయత్నం చేస్తే నష్టాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు అటువంటి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులు కఠినమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంతవరకు మీ ప్రయోజనాన్ని అంటే పూర్తి స్థాయి ఏకాగ్రత కనుక విద్య పని పెట్టినందువల్ల మాత్రమే మీకు అభివృద్ధి బాగా ఉంటుంది, లేదా విద్యలో కొన్ని నష్టాలు పొందే అవకాశం ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ అందరికీ కూడా అయిపోయింది, దాదాపుగా అకాడమిక్ ఎడ్యుకేషన్లో అందరికీ కూడా పరీక్షలు అయిపోయినాయి. కాకపోతే వచ్చేటువంటి రిజల్ట్స్ ఈరోజు వస్తే కాస్త అసౌకర్యమైన వార్త వినే అవకాశం, లేదా పోటీ పరీక్ష వెళ్తున్నట్టయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరీక్ష రాసే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాస్తే నష్టపోయిన ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసీ పిల్లల మధ్య కానీ ఇంకొకరి జోక్యాన్ని జొప్పించడం వల్ల నష్టపోయే ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చును, కాకపోతే స్వల్పమైన లాభాల్ని మాత్రమే పొందుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చును. అనవసరమైన వస్తు వాహనాలు కొనుగోలు చేయకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనుగోలు చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. తప్పకుండా మీరు ప్రయాణాలంటే కూడా వాయిదా వేసుకోవడం కానీ చేయండి. తీర్థయాత్ర ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి. కంఠ సంబంధించినటువంటి అనారోగ్య స్థితి మీకు ఎక్కువ కనబడుతుంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఈ వేడి నీరుని ఎక్కువగా తాగడము, అలాగే ఈ ప్రాణాయామం ఎక్కువ చేయడం వల్ల అనుకూలత ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో ఆటంకాలతో పాటుగా వివాహ నిశ్చితాంబులాలు కూడా కాస్త ఇతరుల వల్ల మీ గురించి అబద్ధాలు చెప్పడమో, లేదా వాళ్ళ గురించి ఎదుటి సంబంధం వారి గురించి అబద్ధాలు చెప్పడం వల్ల కూడా ఇటువంటి ఆగిపోయే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి వాయిదా వేసుకోవడం మంచిదని నేను స్పష్టంగా చెప్తున్నాను. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్య విషయాన్ని కాపాడుకోండి. స్పెక్యులేషన్స్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు జాగ్రత్త ఉన్న సంవత్సరం. విదేశాల ప్రాప్తి చాలా జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులకు మాత్రం విదేశాల్లో అనుకూలత కనబడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కూడా కొద్ది రోజుల తర్వాత మీకు అనుకూలంగా మరలే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాల్లో జాగ్రత్త ఉండండి. తప్పనిసరిగా మీరు శివ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. అలాగే మధ్యాహ్నం కూడా 3:13 నుంచి 4:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, నూతన వస్తువులు కొనుగోలు చేయడము, వాహన సౌఖ్యము, ప్రయాణంలో లాభాలు, అనుకున్న చోటికి విద్యా ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ముఖ్యంగా పిల్లల విషయంలో చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు లాభాన్ని కలిగిస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు మంచి విజయాన్ని సాధించిన అవకాశము, కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశము, వాక్చాతుర్యం బాగా ఉంటుంది. అనుకున్న పనులను కూడా అవతల వ్యక్తితో పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద కానీ లేదా మధ్యవర్తిగా కానీ మీరు చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. అటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలతలు బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఉత్తమమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు జరిగేటువంటి రాజకీయ ఎలక్షన్స్లో కానీ లేదా ఇతరత్రైన వ్యవహారాల పోటీల్లో కానీ మంచి విజయాన్ని సాధించుకుంటారు. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావాన్ని మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా లాభం కలుగుతుంది. రుణ సౌకర్యాన్ని పొందుతారు. రుణపీడ పరిహారం జరుగుతుంది. విలువైనటువంటి బహుమానాలు అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి,
కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాంట్రాక్టర్లకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అద్భుతమైనటువంటి అదృష్ట యోగాలు ఈ రాశి వారికి ఎక్కువగా చెప్పబడుతుంది. వీరికి ఈ రోజంతా కూడా ఆనందంగా ఉంటారు. అనుకూలవంతమైనటువంటి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి నిన్నటిలాంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక లాభం, విద్యాభివృద్ధి ఈ రెండిట్లలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో అనుకూలత లేదు, ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల యొక్క నిందలు ఎక్కువగా ఉంటాయి. అంటే పై అధికారులు 2-3 వ్యక్తుల యొక్క పనిని మీకు ఒక్కళ్ళకే అప్పగించే అవకాశం ఉంటుంది. అటువంటి ఒత్తిడిలో మీరు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ 2 రోజులు కనుక మీరు ప్రయత్నాన్ని బలంగా చేసుకుంటే తరువాత వచ్చేటువంటి అన్ని రకాల ప్రయోజనాల్ని, ప్రమోషన్ని, ఇంక్రిమెంట్ని, మీ బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ నిర్వహణ వల్ల గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మౌనము, సహనము ఈ రెండు కూడా మీకు మంచి ప్రయోజనాన్ని, ఆనందాది యోగాల్ని పొందుకునేటువంటి అవకాశాన్ని వినియోగిస్తారు. అలాగే స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. కాదు స్వల్పమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ఇతరులని లేదా అందులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహా తీసుకోవడం వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు పొందవచ్చును. అలాగే మీకు గుప్తధనం కూడా పొందుకునే అవకాశం ఉందండి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే జూదం వల్ల కూడా వీరికి ఆర్థిక లాభం పొంచి ఉంటున్నది. గృహ సంబంధ రుణాలు పొందుకునే అవకాశము, గృహ నిర్మాణ ప్రాప్తి కోసం ప్రయత్నాలు బలంగా సాగుతాయి. వివాహాది నిశ్చయితాంబూలాలు మాత్రం మంచిది కాదు, అది వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి. ఉదర సంబంధమైన ఎడమ చెవికి సంబంధించినటువంటి అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతుంది. ఆ విషయంలో వైద్యుడిని తప్పకుండా సంప్రదించే ప్రయత్నం చేయడం ఉత్తమంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ప్రయాణాలు, విదేశీ ప్రయాణంలో కొంతవరకు లాభం కనబడుతున్నా ఎక్కువ శాతం మాత్రం నష్టం ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్వదేశంలో ప్రయాణాలు మాత్రము అనగా తీర్థయాత్ర సేవనకి లేదా వివాహాది నిశ్చితాంబులాల సంబంధ ప్రయాణాలు కొంతవరకు అనుకూలతను కలిగించే అవకాశం ఉంటుంది తప్ప వ్యాపార నిమిత్తమే కానీ లేదా విహారయాత్ర నిమిత్తమే కానీ చేసే ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనుకోని దుష్ట సాంగత్యం కూడా ఏర్పడబోతుంది. మాట తూరడం వల్ల కొన్ని నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార స్థితిలో కాస్త వెసులుబాటుగా ఉన్నప్పటికీ కూడా మితిమీరినటువంటి పెట్టుబడులు కానీ, రాజకీయ రంగంలో అధికమైనటువంటి ఎక్స్పెక్టేషన్ కానీ పెట్టుకోకపోవడమే మంచిది. మంత్రపదవి ఇలాంటివి వచ్చే అవకాశాలు కష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయత్నాలు మొదలుపెట్టడం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆస్తిపత్ర పంపకాల్లోనూ కోర్టు తగాదాలు జటిలమయ్యే అవకాశం ఉంటుంది. కాస్త అక్కడికి ఈ రోజున మీరు అంటే ఈ కోర్టుకు ఆబ్సెంట్ అవ్వడమే మంచిదిగా చెప్పబడుతోంది. లేదా వాయిదాను కోరే అవకాశం ఉంటే వాయిదా కోరుకోవడమే మంచిదిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:46 నుంచి 9:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, అవమానము, చికాకు, కోపము, సహనము లేకపోవడం ఇవన్నీ కూడా నిన్నటిలాగానే కంటిన్యూటీగా ఉండే అవకాశం ఉంటుంది. కేవలం వీరికి చంద్ర, కుజ, శుక్రగ్రహాల యొక్క గమనం బాగలేకపోవడం వల్ల వివాహాది నిశ్చయితాంబులాదులో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధన ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నంలో జాగ్రత్తగా ఉండాలి. అనగా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎడమ మోకాలికి శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం కంటిన్యూ కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. తినకూడని పదార్థాలు తినడం వల్ల కాస్త ఉదర సంబంధమైన అనారోగ్యం కూడా ఏర్పడుతుంది. అనగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. వాహన ప్రమాదం పొంచి ఉంటున్నది. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయడం వల్ల నష్టము, పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరము, మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంబంధించినటువంటి గొడవలు చికాకును కలిగిస్తాయి. లేనిపోని అనర్థాలకు తావిచ్చే మాటలు మాట్లాడతారు. ఇవన్నిటిని కూడా దూరంగా ఉండడానికి, ఇవన్నిటి నుంచి బయటపడడానికి మౌనము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన, శివపార్వతుల యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వల్ల రాబోయేటువంటి సమస్త అనర్థాల నుంచి మీరు విముక్తి కలిగి ఈరోజు ప్రశాంత జీవితాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కాస్త కష్టపడితేనే బలంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా అనుకోని విధంగా ఈ వీసా సంబంధ సమస్యల్ని జటిలం చేసుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. లేదా మీరు నష్టపోయే ప్రమాదం, H1B వీసా నుంచి మీరు చాలా జాగ్రత్త ఉండకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో
12:39 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9, 7 అంకెలను అదృష్టంకలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, వ్యవహార విజయము, రాజకీయ రంగంలో అనుకూలతలు, విద్యార్థులకు శుభాలు, ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలతలు, అనుకూలమైన వ్యాపార అభివృద్ధి, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, ప్రేయసీ ప్రియుల అనుకూలతలు, వివాహాది శుభ నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడము, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, అనేక రకాల ఆర్థిక, విద్య, ఉద్యోగ, విదేశాన, వ్యాపార, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో వ్యాపారంలో అనేక లబ్ధులు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. నిన్నటి సంపూర్ణటువంటి ప్రక్రియ ఈరోజు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని లేదా నేతను కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. ఇలాగే ఈ రోజున ఒక కొత్త ఆలోచనని, వ్యాపార సంబంధమైన ఆలోచనని కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశం, ఆ వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందాది యోగాలు పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, విదేశాన ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడము, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందడము, పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో లాభము, ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకోవడము, విదేశాల్లో విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు లాభాన్ని కలిగించడము, విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడము, అలాగే గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆన్సైట్లో విదేశాన్ని ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొత్త రకమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు, కొత్త వ్యక్తుల్ని కలవబోతున్నారు. ఆ వ్యక్తుల సమాచారాన్ని ఆనందం కలిగిస్తుంది. ఆ వ్యాపారంలో కూడా మంచి లాభాలు గడించే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ప్రతి వ్యక్తికి కూడా మీకు సౌకర్యవంతమైనటువంటి సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంపూర్ణటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆస్తిపాత్ర పంపకాల్లో కానీ, కోర్టు తగాదాలు కానీ అన్నీ సమసిపోతాయి. సంపూర్ణటువంటి విద్యాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఆత్మీయులు కలుసుకునే అవకాశము, విహారయాత్రలు, వినోదయాత్రలు, విందు వినోదాల్లో పాలు పంచుకోవడము, విదేశాన ప్రాప్తి, సరదాగా కాలక్షేపం కోసం కూడా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము, కొత్తమైనటువంటి వ్యక్తులతో కలయిక, అనేక రకాల వ్యాపారంలో కాలు మోపడము, గొప్ప వ్యక్తుల్ని సాహసవంతంగా కలుసుకోవడము, క్రీడాకారులకి పురస్కారాలు లభించడము, ఇలా అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో లాభం కలుగుతారు. ముఖ్యంగా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందుకోవడానికి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:27 మధ్య కాలంలో ఒక అనుకూలవంతమైనటువంటి ఒక విషయం కానీ, ఒక చర్యగా జరగడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అందులో లాభాన్ని, వ్యాపార అభివృద్ధిని, వ్యక్తుల సహకారాన్ని పెంపొందించుకుంటారు. ప్రేయసీ ప్రియులు కూడా కలిసే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. పెద్దల అంగీకారంతో వీరు ఒకటయ్యే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే కోర్టు వరకు వెళ్ళినటువంటి భార్యాభర్తల గొడవలు సమసిపోయి ఆనందమైనటువంటి వైవాహిక జీవితాన్ని పునఃప్రారంభించే అవకాశం, ఈరోజు ప్రారంభమైనటువంటి మీ వైవాహిక జీవితం ఎక్కడ కూడా విడుబడకుండా ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, రుణ సౌకర్యాన్ని పొందుతారు. రుణ సౌకర్యం వల్ల అనేకమైనటువంటి వస్తువులు కొంటారు, గృహాలు కొనుగోలు చేసే అవకాశం, ఇలా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాన్ని, సంతోషాన్ని, స్నేహితులతో సరదా కాలక్షేపాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రౌక్యం కూడా ఎక్కువ ఉంటుంది. వాహనాన్ని కూడా బహుమానంగా అందుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా మీకు క్రీడాకారులకు ఏదైనా ఈ పోటీల వల్ల కూడా వాహన యోగం కూడా చాలా అద్భుతంగా కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, గుప్త నిధులు కూడా పొందుకునే అవకాశాన్ని ఈరోజు పొందబోతున్నారు. మీరు సోదరులతో కూడా మమేకమై అనేక రకాల శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు. వైదిక కార్యక్రమాల్లో, ముఖ్యంగా యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యకరమైనటువంటి శుభయోగమైన ఆనంద రోజుగా మీకు చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు. దాదాపుగా అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే ఆనంద యోగాలు, నిన్నటి శుభకర స్థితి కంటిన్యూటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనగా ఈ చేపల ఉత్పత్తుల సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి, పోలీస్ వ్యవస్థలో పనిచేసే వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి కనబడుతోంది.
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధనలాభం ఎక్కువగా ఉంటుంది, అనగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న చోటు ఉద్యోగాన్ని బదిలీ చేయించుకుంటారు. రాజకీయ రంగంలో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని ఇస్తాయి. స్నేహితులతో సరదా కాలం గడుపుతారు. పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. అఖండమైనటువంటి ధనాన్ని ప్రాప్తించుకుంటారు. ఈరోజు చేసేటువంటి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పాల్పంచడం వల్ల ధనలాభం బాగా ఉంటుంది. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జ్యోతిషం అనేది సూచన స్థితిగా చెప్పబడుతుంది, సూచక శాస్త్రం. కాబట్టి నేను చెప్పే విషయాన్ని జన్మజాతకాలతో పోల్చుకున్న తర్వాత మాత్రం అందులో పెట్టుబడి పెట్టండి. కానీ ధనుసు రాశి వారికి ఈ రోజున అధికమైనటువంటి ధన ప్రాప్తి, వ్యవహార లాభము, ఆరోగ్యము, విద్యాభివృద్ధి, విదేశానము, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసము, వ్యాపార అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్లో విదేశానుగత, పేసి పిల్లల మధ్య అనుకూలతలు, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, రాజకీయ రంగంలో మంత్రి పదవి లభించడము, ఇలా అనేక రకాలైనటువంటి పురోగ అభివృద్ధి చాలా స్పష్టంగా కనబడుతోంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. ఆకస్మికమైనటువంటి బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం, భార్య తరపు బంధువుల నుంచి అనేక రకాల ఆర్థికమైనటువంటి సహకారం లభించడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ముఖ్యంగా గృహ సంబంధించిన విషయాల్లో అనుకూలతలు, నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. శుభ సంతాన వార్త, వివాహాది నిశ్చయితాంబులాలు ఇచ్చిపుచ్చుకోవడము లాంటివి కూడా మీకు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈరోజు అత్యంత ఆనందమైనటువంటి రోజు మీకు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యాహ్నం వరకు అత్యంత అనుకూలంగాను, మధ్యాహ్నం తరుపతి వ్యతిరేకంగా ఉన్నాయి. నిన్నటి రోజున మధ్యాహ్నం నుంచి బాగా ఉంది, ఈ రోజున మధ్యాహ్నం వరకు బాగా ఉంటుంది. అనగా మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు అత్యంత ధనయోగాలు, వ్యవహార లాభం, ఆరోగ్యం, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, కళాకారులకి లాభాలు, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, కొత్త కాంట్రాక్ట్లు అందుకోవడం, అనుకూలమైన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత, అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగ ప్రాప్తి ఉండే అవకాశం ఉంటుంది. అనగా మధ్యాహ్నం 2 గంటల లోపల కనుక మీకు క్యాంపస్ సెలక్షన్స్లో మీరు ఇంటర్వ్యూ ఉంటే సెలెక్ట్ అవుతారు. మధ్యాహ్నం తదుపరి మీకు 2 పాపగ్రహాల యుతి వల్ల మీకు నష్టం. ముఖ్యంగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో 2 గంటల తర్వాత పెట్టుబడులు పెట్టకూడదు. గోల్డ్ లాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదు. ముఖ్యమైనటువంటి పనులలో ఉదయం లోపలనే మీరు పూర్తి చేసుకునేటువంటి అవకాశం. విదేశీ ప్రయాణం ఉందా, తప్పనిసరిగా మీరు మరునాడికి ఏర్పాటు చేసుకోండి, బాగా ఉంటుంది తప్ప ఈరోజు అంత మంచిది కాదు. మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని వివాదాంశాలు తెరతీస్తారు, లేనిపోని వివాదాలు తలదూరుస్తారు. అన్య స్త్రీ అన్య పురుష పరిచయము మీ కుటుంబ పరువును దిగదార్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని అనర్థాలకు ఇస్తే అవకాశం కూడా దుష్ట సాంగత్యం ఎక్కువ కనబడుతోంది. పనికి మాలిన వ్యక్తులతో విందులు వినోదాలు మీ సొంతంగా ఉన్నటువంటి సొంత జీవితాన్ని నష్టం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. దానివల్ల నిష్ప్రయోజనము, నిరాశ, లేనిపోని అపవాదులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకొని దైవ కార్యాలు ప్రారంభించడము, కొత్త కాంట్రాక్ట్లు అందుకోవడము, స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టడం అలాంటివి చేసినట్టయితే బాగా ఉంటుంది. వివాహాది నిశ్చయితాంబులాలు కూడా మీరు మధ్యాహ్నం లోపల ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా మీ బంధుత్వము చాలా ఆనందమయంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రేయసి పిల్లలు కూడా ఒకటే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. దైవారాధన ఎక్కువ చేయండి. విష్ణుమూర్తి యొక్క దేవాలయ సందర్శన చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉదయం 9:28 నుంచి 11:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి వ్యాపార అభివృద్ధి, విదేశీయాన ప్రాప్తి, ఆస్తిపాతుల పంపకాలు, ఆనంద యోగాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, పోలీస్ స్టేషన్ వంటి తగాదాలన్నీ కూడా సమసిపోవడం, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి. నిన్నటి రోజునటువంటి అనారోగ్యం ఈ రోజున ఆరోగ్యంగా మారే అవకాశం ఉంటుంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విదేశీయాన పర్యటన నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందవచ్చును. సౌకర్యవంతమైనటువంటి రుణ సహకారాన్ని పొందుతారు. వివాదాస్పదమైనటువంటి అంశాలకి దూరంగా ఉంటారు. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యవసాయ క్షేత్రం కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో ఏదైనా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. పుత్రప్రాప్తి లేదా శుభ సత్సంతాన ప్రాప్తి లేదా పౌత్ర ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటిలో ఏదైనా శుభకార్యం నిర్వహిస్తారు. నిశ్చయితాంబులాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, షష్ఠపూర్తి మహోత్సవం లాంటివి కానీ ఏర్పాటు చేసుకుంటారు. ఆకస్మికంగా విదేశాన ప్రాప్తి కూడా ఏర్పడుతుంది. ఆన్ సైట్లో విదేశాన ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఇవాళ మీకు H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు చాలా బ్రహ్మాండం కనబడుతుంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా సౌలభ్యము, సౌకర్యము, విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఇతరులు చేసేటువంటి కొన్ని అంటే వ్యాపార భాగస్వామ్యం చేసే పనులన్నీ కూడా సానుకూలంగా ఉండబోతున్నాయి.
ఏదైనా విలువైనటువంటి వస్తువానాదులు కొనుగోలు చేసేటువంటి సౌలభ్యం కూడా చాలా ఎక్కువ కనబడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు, ఆత్మీయులతో ఆనందాది యోగాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, భార్య తరపు బంధువుల నుంచి వాహన యోగం కానీ లేదా స్థల సంబంధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పెంపొందించుకునే అవకాశం, వ్యాపార భాగస్వామితో వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించే అవకాశం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడమే కాకుండా కొత్తమైనటువంటి ప్రోగ్రామ్స్కి, వ్యాపారానికి నాంది పలికే సూచనలు కనబడుతున్నాయి. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తితో పాటుగా మాతృ సంబంధ వర్గీయుల నుంచి కూడా శుభవార్త వినే అవకాశం ఉంటుంది. వివాహాది నిశ్చయ తాంబూలాదులో కదలిక ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున మీకు వివాహ నిశ్చయ తాంబూలాదులో అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతాన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థల మార్పు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆనందాది యోగాలకు ఎక్కువ చెప్పబడుతున్నాయి. వివాదాస్పద అంశాలని కూడా తుడిచిపెట్టుకుపోతాయి. పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశము, ఆత్మీయుల సందర్శన అత్యంత అనురాగవంతమైనటువంటి శుభస్థితిగా మీకు చెప్పబడుతుంది. ఈరోజు చాలా ఉల్లాసవంతమైన విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:48 నుంచి 11 గంటల మధ్య కాలంలోనూ, తిరిగి మధ్యాహ్నం 2:37 నుంచి 3:54 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.